పౌరవకుల సంఘం ఇంతవరకు కూడా రాజ్యహింస లేకపోతే దాని యొక్క ఎక్స్టెన్షను దళితులు దాంట్లో వ్యతిరేకంగా మనం అన్యాయాలు చెప్పలేదు పౌరవకులు పనిచేస్తాం దాన్ని మనం దాంట్లో టీవీ అయితే అసలు యాక్చువల్గా పౌరవకుల సంఘం అంటే ప్రజల యొక్క హక్కులు ఏదైతే ఉందో ఆ హక్కులు హరించబడుతున్నప్పుడు ఉద్యమాలను సపోర్ట్ చేయకుండా కాకుండా ఆ హక్కుల కోసం కూడా అంటే ఒక ఎగ్జాంపుల్గా విద్యా హక్కులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు ఒక హాస్టల్స్లో కానీ లేదా స్కూల్లో కానీ లేడీస్ కానీ బాయ్స్ కానీ ఆ విద్యకు సంబంధించి వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులు మౌలిక సదుపాయాలు ఒక కార్యరూపంలో ఏం చేయలేము చేయడం అనేది జరగట్లేదు హక్కుల సంఘంగా మన బాధ్యత మన పరిధిలో లేదా అట్లాగే హాస్పిటల్స్ ఏంటంటే గ్రామాల్లో కానీ ట్రైబ్స్ ఏరియాలో ఇక్కడ డాక్టర్స్ లేక వైద్యులు లేకుండా చాలామంది పిట్టలు రాజు దాని గురించి మన పరిధిగా దాని గురించి మనం ఉద్యమం ఒక ఆర్గనైజర్గా వెళ్ళి అక్కడ ఆర్గనైజేషన్ వాళ్ళకి మనం ఏం చేయలేము హక్కుల సంఘం పరిధిలో కాదా మన సమస్య మనకి ఏమిటంటే మనకుండే మానవ వనరులు చాలా తక్కువ, మనకుండే మెంబర్షిప్ చాలా తక్కువ. ఇంత చిన్న సంఖ్యలో ఇప్పుడు మీరు రైట్ టు ఎడ్యుకేషను, రైట్ టు హెల్త్, రైట్ టు వేరే హక్కులు ఉన్నాయో ఈ హక్కులన్నింటికీ ఉద్యమాలను నిర్మించడం అనేది మనకు ఒక సమస్యగా ఉంటుంది. అంటే ఎన్ని రంగాల్లో పనిచేస్తాం, అందుకని మనం హింసను ప్రధానంగా పెట్టుకొని దీని కొరకు పోరాడేవాళ్ళు లేరు. విద్య కొరకు దాని కొరకు పోరాడేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ హింస గురించి సమాజంలో మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే అది చాలా సెన్సిటివ్, అది ముట్టుకుంటే ఎక్కడో ఫైర్ లాగా ఉంటుంది. కాబట్టి కాస్త ఎక్కువ ప్రిపేర్డ్నెస్ ఉన్నవాళ్ళు, కొంచెం ధైర్యంగా హింస గురించి మాట్లాడేవాళ్ళు పౌరాణికుల సంఘంలో ఉంటారు. మిగతా మీరు చెప్పే హక్కులు ఆ పోరాటాలు చేస్తున్న వాళ్ళతో మన సంఘీభావం ఉంటుందా, ఏ సందర్భంలో సంఘీభావం ఉంటుంది, ఎప్పుడు మన వాళ్ళు సాలిడారిటీ చెప్తామనేది మనం సంఘంలో నిర్ణయించుకొని అలా హక్కుల కొరకు జరుగుతున్న మిగతా ఉద్యమాల పట్ల మన అభిప్రాయం ఏంటి. తర్వాత ఆ హక్కుల ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు విద్యా హక్కు ఉద్యమాలు ఉన్నాను నేను. అదే యూనివర్సల్ అందరికీ సమాన విద్య, కార్పొరేట్ విద్య లేదు, మొత్తం విద్య అంతా సామాజిక రంగంలో ఉండాలి, పిల్లలందరికీ నాణ్యమైన విద్య ఉండాలి, కామన్ స్కూల్ ఉండాలి అని మనం పోరాడవచ్చు. ఇది కూడా పెద్ద ర్యాడికలే, కూడా అసలు ర్యాడికలే. అయితే ఆ ఉద్యమం పట్ల మన యాటిట్యూడ్ ఏంటి, మన సాలిడారిటీ ఉంటుందా, ఉన్నప్పుడు మనైనా వాళ్ళకు దారుణా పిలిస్తే మనం పోయి ఎటువంటి ఉద్యమాలు సమాజానికి ప్రజలకి బాగు చేస్తాయి అన్న ఉద్యమాల పట్ల మన ఇంతకాలంగా దాని మీద పెద్ద మన క్లారిటీ ఏమీ పెట్టుకోలేదు. వాడు పౌరాత్మ సంఘానికి పిలిస్తే మనం దారుణాలపై కూర్చుంటున్నాం. కానీ సంఘానికంటూ అది తర్వాత మళ్ళీ అది ఎవరు చేస్తున్నారు అనేటువంటి సమస్య మళ్ళీ వస్తుంది. అది చేసేవాళ్ళు ఎవరు, చేసేవాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, వాడు దేని కొరకు చేస్తున్నారు అనే ఈ సమస్యలన్నీ ఉంటాయి. కానీ ఈ హక్కుల అవగాహనలో సార్ చెప్పారంటే హక్కుల అవగాహనలో ఈ హక్కులు ఏవైతే విద్య కానీ, వైద్యం కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ ఏవైతే భిన్నమైన హక్కులు ఉన్నాయో ఆ హక్కుల కొరకు పోరాడడం కూడా పౌర హక్కుల అవగాహనలో భాగం కావాలా వద్దా, దాని కొరకు కూడా మనం పోరాటంలో భాగం చేస్తామా లేదా అనేటువంటి అంశాన్ని అడుగుతున్నారు. అది దాని మీద మనకు ఇంతవరకు స్పష్టమైన అవగాహన అంటే ఎందుకంటే మనం ఇంతకాలం మనం పోరాటం చేస్తున్న కార్యక్షేత్రం భిన్నంగా ఉంది కాబట్టి మనం దాని దాకా వెళ్ళలేదు. బట్ అది ఆలోచించవలసిన విషయాన్ని మనం ఆలోచిస్తే ఇంకా మేబీ విశాల సమాజంలో పనిచేయడానికి మనకు అవకాశం, సిస్టమ్ని ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా పనికిరావు. ఇప్పుడు మా అనిల్ సద్గోపాల్ అని అనుకో, అసలు ఆయన పెట్టే ప్రోగ్రామ్ నథింగ్ బట్ రెవల్యూషన్, అది వస్తే తప్పించేది కాదు ఆయన చెప్పేది. ఆయన చెప్పే ప్రోగ్రాము దేశంలో మొత్తం మార్పు వస్తే తప్పితే సాధ్యం కాదు, కానీ దాన్ని పెట్టుకొని ఫైట్ చేయాలని. అది గ్రాడ్యువల్గా సిస్టంలో ఉండే లిమిటేషన్స్ అంటే ఎక్స్పోజ్ అయిపోతుంది. కానీ ఆయన పెట్టుకున్న కార్యక్షేత్రం భిన్నమే. ఒక్కొక్కరు ఏది తీసుకున్నా పునాదికి పోవాలి కదా, ఏది తీసుకున్నా అసమానతలు, ఆధిపత్యాలు, జనానికి కావాల్సిన అవసరాలు లేకపోవడం అనేది ఏదైతున్నదో అదే మూలం కదా అన్నింటికీ.
అందుకని అది ఆటోమేటిక్గా ఏమైందంటే అసమానతలు ఎలా పోతాయంటే ఉద్యమాలు. ఆ ఉద్యమాలు ఏ ఉద్యమాలు అంటే చాలా నిజాయితీగా చాలా స్ట్రగుల్ చేస్తూ ఈ ఉద్యమం మారాలి, మౌలికంగా మారాలి అన్న వాళ్ళ ఉద్యమాల పట్ల మనకు చాలా గౌరవం ఉంది. అలాంటి ఉద్యమాలు ఎందుకంటే అవి కాస్త సమాజంలో మౌలిక మార్పు తేగలవు అనే విశ్వాసం మనకు ఉంది. అలాగే ఇంకేమైనా ఉద్యమాలు జరుగుతుంటే ఆ ఉద్యమాల పట్ల మనం ప్రజాస్వామ్య దృక్పథంతో ఆ ఉద్యమాన్ని సపోర్ట్ చేయడంతో పౌర హక్కుల సంఘానికి దాంట్లో వచ్చే నష్టం. కానీ అది మళ్ళీ దానికి ఆ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూడు ఎవరు నడుపుతున్నారు అనేది చాలా ప్రధానం. అంటే తెలుసుకోవాల్సిన ఇష్యూ టు ఇష్యూ తెలుసుకోవాల్సింది. Sir, it's a fundamental question actually. Like I'm asking on behalf of my friends. Like the distinction between civil rights, democratic rights, and human rights. Like I read about it, but we want. No, as I said, see the civil liberties are those liberties which are incorporated already in the Constitution. Constitution itself is a product of historical study. So Constitution accepted certain, there is a Part 3 and Part 4 of Indian Constitution. These are the rights which have already been inscribed into the Constitution. Right? These rights, if they are violated, you ask the rulers to enforce their own Constitution, right? And ask them to implement those rights. This is civil liberties. Democratic rights movement says these liberties are not enough. It's not adequate. For a good society, for an equitable society, for a fair and just society, they are not adequate. Therefore, people struggle and define and redefine rights. So they keep on asking for such rights which fulfill all the requirements of the human being as a dignified human being. Therefore, struggle redefines the rights. Civil liberties reinforce the rights, and democratic rights redefine the rights. And human rights, deal with that what Upendra Bakshi said, right to be human. And who is human, that type of thing. But all these things are being considered as a part of the democratic, these human rights. But human rights language has a problem because it has come more from the Western type of thing, and they define rights in a very, what we call sanitized way. Then in the name of human rights, today imperialism is playing a big game because most of the human rights departments in the Europe, they are in the external affairs, not in the home ministry. Why they are in the external affairs? Because they are become part of their foreign policy. So they want to beat India. Indian government, if today they don't accept something of America, they say they will talk more of human rights than even civil liberties movement. The minute India differs. But if India agrees, then they say India is a heaven for human rights. They are using human rights more for their foreign policy and strategic point, not really for the rights of the people. So therefore there is a big problem in the human rights. That's why our Chandrasekhar, one of our colleagues who was worked with us and then went to Human Rights Forum and finally he went into postmodernism and all that. He used to, the minute I used to talk human rights, he used to say that you are a part of the imperialism, you are a part of this one, and what is this human right? This is the language of the imperialism and all that. And he used to question me, and one day he questioned on the TV. What is that you human rights people are doing? What is that you are saying? He was with us for a long time. I never expected he will ask that type of question. He was in Guntur, I was sitting in Hyderabad. I said, what happened to you, Chandra? He said, I am differing with all you people. You are civil liberties people, completely gone and wrong. You are a part of this entire external exploitation. You are all instruments in the hands of the global economic forces. This is what he was started arguing. So the minute you say human rights, whether it is the human right that America is talking about, and if you read Noam Chomsky, my God, how much of human rights language has been abused by America, and he writes so systematically that when they call you civil liberties movement, when they call you people, it's all their propaganda. See, Shashi Tharoor, suddenly America wants him to be known as a human rights activist, and in one media they started saying Shashi Tharoor human rights activist. I don't know when he fought for human rights and when he was any part of human rights organization, right? And Shashi Tharoor was a candidate for Secretary General of United Nations, right? And when that fellow comes back to India, United Nations Secretary General is over all heads of the nations. He presides a body where all heads of departments sit there. And such a post, these fellows have been a Minister of State. He is Secretary General of United Nations equal to Minister of State in India. What is this?
See, they wanted to promote because this fellow has so many skeletons in his cupboard. If only had become a Secretary General, they would have used him right and left, and this fellow would have just gone whatever America says. And A.K. Ganguly made an advances. All of us are critical of A.K. Ganguly. We also asked that he should resign from the Human Rights Commission. All that. This fellow's wife died. Yes. She committed suicide. And people are condoning him, and the media is not debating. Nobody is saying he should resign from the ministry. I mean, they had a strange relation. See how the media is protecting Shashi Tharoor, how they chase A.K. Ganguly. Not that they have supported A.K. Ganguly, but A.K. Ganguly cancelled 120 licenses. The fellow was becoming a problem. And one girl complained and completely gone. So today the fellow is reduced to zero. Good. But what about Shashi Tharoor? And they are calling him a human rights activist. So therefore human rights language today is used by the imperial forces in such a tactical manner. We have to be on our guard that when they use human rights, what they use human rights in our view, it should be always clear. Otherwise we will be in a trap. You wouldn't believe that when I started a Center for Human Rights, how many international bodies approached. Ford Foundation wanted to give liberal grant. I said no, British Council wanted to give a big grant. European Union wanted to give a big grant. Canada wanted to give a grant. We refused. But if you, the minute you accept, they can give millions of rupees. The Center for Human Rights of University of Hyderabad would have been top center. I would have got my access award. But since I am in the civil liberties movement, I am struggling. My human rights are different from those fellows' human rights, and they are very critical of the entire imperialist notion of human rights. Our center is very small, modest. But human rights is the language and the weapon and the stick which imperialism is using against the people. That I think కొంచెం మనం దాని విషయంలో జాగ్రత్తగా ఉంటారు. కుల సంఘాలు మనపై చేస్తున్న కామెంట్లను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? కుల సంఘాలు మనపై చేస్తున్న కామెంట్లను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? దాన్ని మనం చాలా అంటే కుల సంఘాలు అంటే I can only give an answer which see Haragopal once gave to me, because when this issue came up, personally I became an object of attack. Director నా మీద అటాక్ చూస్తే మేము సరే సీనియర్ పొజిషన్ కాబట్టి మనం దాంట్లో గొడవలు అనుకోవచ్చు. ఒక స్టేజ్లో నేను కూడా అనుకున్నాను, ఏంటి అసలు ఇప్పుడు ఇంత మన మీద విమర్శలు వస్తుంటే మనం జవాబు కూడా చెప్పుకోకపోతే ఇట్లానే నేను నెక్స్ట్ మీటింగ్లో బాలగోపాల్తో చెప్పాను, ఇట్లా మన మీద ఇంత అంటే నా మీద ఇంత అటాక్ వచ్చిన తర్వాత సభ్యులకి అయితే చెప్పాలి ఏం జరిగింది, అదే బయట జరిగిన అంశం అది ఇవ్వచ్చు. ఇప్పుడు బాలగోపాల్ ఏమన్నాడంటే సమాజంలో నూతన విలువలు ప్రసరిస్తున్నప్పుడు చాలా అబిరేషన్స్ ఉంటాయి. ప్రసవ వేదన ఏదైతే ఉందో ఆ నొప్పి చాలా భిన్నంగా ఉంటుంది. ఆ నొప్పిని మనం అనుభవించవచ్చు. ప్రసవ వేదన జరిగి శిశువు పుట్టాలంటే మనం ఎవరేమన్నా ఆ వేదన ప్రసవ వేదనగా మనం అనుభవించవలసింది, కొత్త శిశువు కూడా. అంతేకాని దాంట్లో మనం వచ్చింది ఇక పిల్లలే వద్దు అసలు ఇది లేదా అని అంటుంటారు. ప్రసవ జరిగేటప్పుడు మహిళ కూడా అంటుంటుంది. కానీ మహిళ శిశువు పుట్టిన తర్వాత ఆనందం వేరు, అంతా మర్చిపోతుంది. మనం కూడా ఒక కొత్త సామాజిక నిర్మాణం జరగాలి అనే ఆశయం ఉన్నవాళ్ళం కాబట్టి మనం వ్యక్తిగతంగా అటాక్ చేసినా దాన్ని ఆ కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకోవాలి. దాన్ని మరీ మనం పర్సనల్ చేయకూడదు. మనం దాన్ని పర్సనలైజ్ చేయడం, వాళ్ళు పర్సనలైజ్ చేయవచ్చు. కానీ విలువల కొరకు నిలబడేవాళ్ళు ఆ పర్సనలైజ్ చేసేవాళ్ళని అర్థం చేసుకోవాలి కాంటెక్స్ట్. కాబట్టి సెంచురీస్ నుంచి డినై చేశారు, సెంచురీస్ నుంచి గౌరవం ఇవ్వలేదు. ఈరోజు వాళ్ళకి ఆగ్రహంగా ఉంది, తిడుతున్నారు. తిడితే మనం తిట్టినట్లు అనుకో, అది మనం చేసిన తప్పుని కొన్ని సెంచురీస్ నుంచి వాళ్ళ పట్ల మనం చూసినటువంటి ఏదైతుందో దానికి ఆగ్రహాన్ని ఈరోజు నన్ను అంటున్నారు. కానీ అది నా వ్యక్తిగతంగా హరగోపాల్ అనే వ్యక్తిని అంటలేదు. వాడు ఒక వ్యవస్థ వాళ్ళ మీద చేసినటువంటి దుర్మార్గానికి కోపంగా ఈరోజు మనం అంటున్నారని అర్థం చేసుకోవాలి. కానీ మన వ్యక్తిగతంలో పోతే మాత్రం అది వేరే అంశం కాదు. ఇక అది అసలు ఉద్యమాల నిర్మాణం జరగదు. అది కొంచెం మనం జాగ్రత్తగానే ఉండాలి ఆ విషయాల్లో. అంటే అంటుంటారు, కోపంతో అంటుంటారు. కానీ బ్రాహ్మణులకు అట్లా అని హక్కుంటారు. అప్పర్ కాస్త వాళ్ళ కోపం అంటే అది ఫూలిష్. కానీ కష్టపడ్డ వాడికి వేల సంవత్సరాలు డిజైన్ చేశాం కదా అసలు. అందుకనే వాడికి ఒక క్యుములేటివ్ యాంగర్ అంటారు చరిత్రలో.
ఇది భిన్న తరాల యొక్క ఆగ్రహం ఏదైతుందో అది ఒక క్రోడీకరించి ఒక మనిషిలో ఉంటుంది. వాళ్ళ కోపమే కాదు, అది కోపం అంటే వర్గం లేదా కాస్ట్. కనుక మన వచ్చి ఏవో అంటుంటారు, వ్యాసాలు రాస్తుంటారు, చేస్తుంటారు. ఆ వ్యాసాలు రాసినా విమర్శించిన మనం వ్యక్తిగతంగా విమర్శను పౌరహత్వ సంఘం వాళ్ళు ఉండేవాళ్ళు, బాధ్యతగా ఉండేవాళ్ళు విమర్శని వ్యక్తిగతంగా తీసుకోవచ్చు. వ్యక్తిగతంగా అన్నా వ్యవస్థను అంటున్నారని అనుకోవాలి, కానీ వ్యక్తిగతంగా అన్నారంటే మాత్రం సంఘాన్ని అంటే కష్టం. మనం ఈ కాంట్రాక్ట్ ఆర్గనైజేషన్ కనుక ఆ విధంగా వేరుంటారు. ఎస్ అంటుంటారు, తప్పకుండా అంటారు. అని మీరు ఏం చేశారంటారు, మీరంతా ఈ కులం అంటారు. మరి కులం మనం అవునన్నా కాదు, నా కులం పుట్టాం కదా, మనము పుట్టామని మన చాయిస్ కాదు, అంటే పుట్టాము. మరి పుడితే చేయమా పుత్తూరు వెంకటేశ్వరరావు గారు ఆయన అంతా ఎమినెంట్ జర్నలిస్టు బ్రాహ్మణ సంఘం మీటింగ్ పోయి వచ్చాడు. నేను మీకేమొచ్చింది సార్ బ్రాహ్మణ సంఘం అంటే, మనం ఎంత బ్రాహ్మణులు కాదన్నా ఐదైతున్నాను బ్రాహ్మణ అంటున్నాడు అంటే ఆయన అంటే మీరు బ్రాహ్మణులు అంటే ఆయన బ్రాహ్మణని మనం అంటుండొచ్చు, కానీ మనం బ్రాహ్మణం అని చెప్పుకోవాల్సిన అవసరం. కానీ రెండింటికి తేడా ఉంది కదా. నేను బ్రాహ్మణని చెప్పుకోవడం కదా, ఆయన నన్ను బ్రాహ్మణుడు, ఆయన నన్ను బ్రాహ్మణుడు హక్కు ఆయన అనుకుంటవచ్చు, కానీ నేను బ్రాహ్మణ్ణి అని ఆయనతో రిపోర్ట్ ఇవ్వడి. అది అయితే సందేహం మనకి ఇమ్మెచ్యూర్ అయిపోయింది. పాలిటిక్స్ మెచ్యూర్ ఉంటుంది, పాలిటిక్స్లో అది అంటుంటారు. ఓకే, దాని మనకేం జరిగే నష్టం లేదు. మనం కొంత డిగ్నిఫైడ్గా అన్నట్టుగా ఉంటే మనకి వచ్చే నష్టం కూడా సమాజం అర్థం చేసుకుంటే అది మనం